శ్రీ గురుభ్యో నమః. పరమాచార్య స్వామివారు కులమతాలకు అతీతంగా అందరినీ ఆదరిస్తారని, అలాగే అందరిపైన సమానమైనటువంటి కరుణ చూపిస్తారని అనటానికి ఈ సంఘటన ఒక గొప్ప నిదర్శనం. ఇది 1926వ సంవత్సరంలో జరిగినటువంటి ఒకానొక అద్భుతమైనటువంటి సంఘటన. 1926వ సంవత్సరంలో ఆచార్య స్వామి కారంబక్కుడి నుంచి పుదుక్కోటకు వెళ్లే మార్గంలో అనేక మంది ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో కొంతమంది మహమ్మదీయ భక్తులు కూడా ఉన్నారు. ఆ మహమ్మదీయుల్లో ఒకరు స్వామిపై తన గౌరవానికి సూచనగా స్వామివారెక్కినటువంటి పల్లకిని తన చేత్తో పట్టుకున్నాడు. ఆ విధంగా దాదాపు 3 మైళ్ళు ఆ ముస్లిం భక్తుడు పల్లకి వెంటే నడిచాడనమాట. స్వామి అప్పుడు అది గమనించి పల్లకిని ఆపి ఆ మహమ్మదీయుణ్ణి తన సమక్షానికి పిలిపించి తన యోగక్షేమాలను విచారిస్తారు మహాస్వామివారు. ఆ ముస్లిం భక్తుడు తన స్వవిషయాలను స్వామికి నివేదించి స్వామి సలహాను వేడుకుంటాడనమాట. అప్పుడు మహాస్వామి వారిని స్తుతిస్తూ తాను కొన్ని పద్యాలను కూడా రాస్తాడు. అలా తాను రాసిన పద్యాలను దాంతోపాటు ఫలపుష్పాలను కూడా స్వామికి సమర్పించుకుంటాడు. తరువాత అవి విన్న మహాస్వామి వారు వీటిని చదివి అర్థం చెప్పమని చెప్పి ఆదేశిస్తారన్నమాట. అలా ఆదేశిస్తే స్వామి ఆదేశానుసారం ఆ భక్తుడు తాను వ్రాసిన పద్యాలను చదివి వాటి అర్థం వివరించాడు. అక్కడి నుండి స్వామి వద్ద సెలవు తీసుకొని వెళుతూ ఆ ముస్లిం భక్తుడు కొన్ని మాటలు చెప్తారన్నమాట. అవేంటంటే, ఆచార్యుల వారి రూపంలో నా కళ్ళకు అల్లా కనిపించాడు అని చెప్పి అంటారనమాట. నిజంగా ఇంతకన్నా మరొక సాక్ష్యం ఉంటుందా? మహాస్వామి వారు అపారమైనటువంటి కరుణ చూపిస్తారని, ఆయనకు తరతమ భేదాలనేవి లేవని, సత్యం, ధర్మం, నీతి, నిజాయితీ, కొద్దిపాటి మానవత్వం మనుషులలో ఉన్న మహాస్వామి దయ అందరి మీద ఉంటుంది అని చెప్పటానికి ఇంతకంటే వేరొక నిదర్శనం అక్కర్లేదు. భవబంధాలను తెంచుకొని ముక్తి కోసం పాకులాడే వారికి పరమాచార్య స్వామివారు సాక్షాత్తు దైవస్వరూపులుగా కనిపించటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. For more updates, please subscribe my channel, like, share, comment. Thank you.